Hello అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. వాయనాడ్ ది సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ వీడియో అన్నమాట. ముందు వీడియో చూడడం వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, వెళ్ళి చూసేయండి. ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూసేయండి. ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనం 900 కంటే కురుంబలకోట హిల్ టాప్, ఇక్కడ ఉన్న అడ్వెంచరస్ యాక్టివిటీస్, వాటి డీటెయిల్స్ చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపించే అక్కడ కనిపిస్తున్నాయి కదా బబుల్ హౌసెస్ అంటారు వీటిని, ఇవి కూడా బుక్ చేసేసుకోవచ్చు. మీరు అడ్వెంచరస్ గా మీరు స్టే చేయాలి నేచర్ కి దగ్గరలో అంటే మీకు మేక్ మై ట్రిప్ లో ఇవి కూడా హోటల్స్ తో పాటు రిసార్ట్స్ తో పాటు ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు అవైలబిలిటీని బట్టి. చూసుకుంటే మీరు వాయనాడ్ కి నియర్ బై ఓయో బబుల్ హౌస్ అని చెప్పేసి, దీంట్లో అప్పటికప్పుడు మీరు ఎతికితే మాత్రం దొరకవు. 1 మంత్ ముందు అవైలబిలిటీ సీజన్ అన్ సీజన్ దాన్ని బట్టి బుక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కపుల్ కి అయితే బెటర్ ఆప్షన్. దీంట్లో డబుల్ కాట్ బెడ్, ప్రైవేట్ వాష్రూమ్స్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఉంటాయి అన్నమాట. సో మీరు ఐదర్ మేక్ మై ట్రిప్ లో బుక్ చేసేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ మ్యాప్స్ లో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, కాల్ చేసి మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అన్ని డీటెయిల్ ఇచ్చినారు. మేక్ మై ట్రిప్ లో అయితే మీకు అవైలబిలిటీని కూడా ఈజీగా అర్థమైపోతుంది ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో సీజన్ అయితే కొంచెం ఎర్లీగా బుక్ చేసేసుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్టోన్ హౌస్ వేసి ఇట్లా మీకు డిఫరెంట్ గా లైక్ నేచర్ కి దగ్గరగా ఇట్లా స్టే చేయాలి, హెవీ బడ్జెట్ అయినా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇట్లా చేసుకోవచ్చు. ప్లాన్ క్రేజీ ఉంటది వాయనాడ్కి వచ్చినప్పుడు. ప్రైజెస్ వచ్చేసి 4000 నుంచి 5000 ఎబోనే ఉంటాయి ఖచ్చితంగా, అంత తక్కువ అయితే ఉండవు. చూస్తున్నారు కదా 5000 నుంచి ఎబో ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కండికి అయితే వెళ్ళిపోదాము. 900 కండి అంటే అది ఏంటంటే మెయిన్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నమాట. జైంట్ స్వింగ్స్, రాక్ క్లైంబింగ్ కానీ, జిప్ లైన్ యాక్టివిటీస్, రోప్ సైక్లింగ్ ఉంటది కదా, ఇవన్నీ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు జీప్ సఫారీస్ కావాలంటే సఫారీస్ కూడా చేయొచ్చు. 900 కండి ఈజ్ మెయిన్లీ ఫేమస్ ఫర్ గ్లాస్ బ్రిడ్జ్ అండ్ అదర్ యాక్టివిటీస్ అన్నమాట. మెయిన్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్, 2 మెయిన్ గ్లాస్ బ్రిడ్జెస్ ఉంటాయి ఒకే దగ్గర 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ తోని. ఆ రూట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి మన వెహికల్స్ అయితే వెళ్ళవు, జీప్ సఫారీలో వెళ్ళాలి, జీప్ లోనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. జీప్ రెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో మేమైతే జీప్ తీసేసుకున్నాము. పైకి వచ్చేసి 7 కిలోమీటర్స్ అబోవ్ ఉంటది. సో చూస్తున్నారు కదా రూట్ అయితే చాలా బాగుంటది. కొంచెం వర్క్ బాగుంటది, తర్వాత క్రేజీ అయిపోతుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఆఫ్ రోడింగ్ అంటే ఇదే, ఇట్లానే పోవాలి జీప్ లో. మేము మారేడుమల్లి పోయిన రోడ్ గుర్తొచ్చింది మాకు. ఈ రోడ్ లో పోయే వరకు పర్ హెడ్ కి 400 వరకు తీసుకుంటాడు అనమాట. కానీ ఈ రైడ్ మాత్రం వండర్ఫుల్ ఉండబోతుంది. మీరు కనుక ఈ రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక దిస్ విల్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ చెప్తున్నా ఖచ్చితంగా వాయనాడ్ రండి, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయండి. మన గ్లాస్ బ్రిడ్జ్ డీటెయిల్స్ కి వస్తే కనుక అక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి అనమాట. 2 గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి. 2 బ్రిడ్జెస్ దగ్గర యాక్టివిటీస్ సేమ్ ఉంటాయి అనమాట. కింద దాని దగ్గర కొన్ని ఎక్కువ ఉంటాయి, పైన కొంచెం వ్యూ బాగుంటది కానీ యాక్టివిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఆర్చరీ, ట్రీ హౌస్, వ్యూ పాయింట్, లైక్ జైంట్ స్వింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరైతే రైడ్ ని ఎంజాయ్ చేయండి. వెళ్ళిన తర్వాత డీటెయిల్స్, ప్రైజెస్ అన్ని డిస్కస్ చేద్దాము. సో చూస్తున్నారు కదా మనమైతే 900 కండి ఎకో పార్క్ రోడ్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మీకు చూసుకుంటే వ్యూ పాయింట్, స్కై వాక్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, ఫ్రీ వాక్ ఇట్లా చాలా ఉన్నాయి. టికెట్స్ అయితే తీసేసుకున్నాము. టికెట్ డీటెయిల్స్ వచ్చేసి 250 రూపీస్ పర్ హెడ్ అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ ప్యాకేజ్, దాంట్లో ఆర్చరీ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. జెంట్ స్వింగ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది మీరు చేయాలనుకుంటే మాత్రం. 100 రూపీస్ పర్ హెడ్ అది వచ్చేసి.
సో చలో మనం అయితే గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి గ్రౌండ్ నుంచి 100 feet అబో హైట్ లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటది. కాకపోతే ఆఫ్టర్నూన్ టైమ్ 1 అయింది అయినా కూడా చూడండి ఎట్లా ఉందో, వర్షం పడుతుంది, ఫుల్ మంచు, అసలు ఏం కనిపించలేదు చాలా సేపు వరకు. మేము వెయిట్ చేసినాము, తర్వాత కొంచెం క్లియర్ అయింది. ఇక్కడ ఇలా నించొని చూస్తుంటే ఎంతసేపు చూసినా కూడా చూడవద్దు అయితేనే ఉంటది, అంత బాగుంటది అనమాట. ఇక్కడ నుంచి సీనరీ కొంచెం మంచు తక్కువ ఉంటే బాగుండేది అనుకున్నాము, బట్ ఇట్స్ ఓకే. ఇది కూడా బాగా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండే. ఎంతైనా లైఫ్ కదా భయ్య, మనం అనుకున్నది ఎప్పుడు 100% కాదు. సో ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి అంతే, చూసి ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ జైన్ స్వింగ్, ఆర్చరీ ఇవన్నీ ఆర్డర్ వైజ్ గా చేస్తాము. మ్యూజిక్ తో పాటు ఎంజాయ్ చేసేయండి వీడియో మొత్తము. చలో ஜாலியா இருக்கு ஃப்ரெண்ட்ஸ். చూస్తున్నారు కదా ట్రీ హౌస్ నుంచి వ్యూ ఎంత బాగుంది. ఫారెస్ట్ మధ్యలో ఇట్లా చెట్టు మీద ఈ ట్రీ హౌస్ చాలా బాగుంది ఫీలింగ్. లిటరల్ గా మనం కూడా ఇట్లాంటిది ఒకటి కట్టుకుంటే బాగుంటది కదా. సో చలో మందైతే గ్లాస్ బ్రిడ్జ్ ఒకటైతే అయిపోయింది. నేను ఇక్కడికే స్పెసిఫిక్ గా ఎందుకు వచ్చిందో కూడా చెప్తా మీకు. ఈ 2 గ్లాస్ బ్రిడ్జెస్ వచ్చేసి 2 డిఫరెంట్ ప్రాపర్టీస్ అనమాట. అది పాతది, ఇది కొంచెం కొత్తది అనమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు. అక్కడిక్కడ డిఫరెన్స్ ఏముందో కూడా అక్కడ కూడా చూపిస్తా. చలో వీడియోని ఎండ్ వరకు యూజ్ చేయండి ఓకేనా. చూస్తున్నారు కదా 900 కండి ఎకో పార్క్ ఇదే అనమాట. ఇంకొక పార్క్ యొక్క ఎంట్రన్స్. టికెట్ ప్రైజింగ్స్ వచ్చేసి సేమ్. అక్కడిక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ జిప్ సైక్లింగ్, హారిజాంటల్ వాక్, స్కై వాక్ అని చెప్పేసి రైఫిల్ షూటింగ్ ఇట్లా కొన్ని ఇంక్లూడ్ అయినాయి. అక్కడిక్కడ డిఫరెన్స్ అదే. ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫుల్లీ క్రౌడెడ్ ఉంటది అనమాట. మీరు చూస్తున్నారు కదా స్కై వాక్ కి ఎంత మంది క్యూ ఉన్నారు చూడండి. పక్కనే హారిజాంటల్ వాక్ అని కూడా వేరేది ఉంది. సో ఆర్చరీ చూడండి, సేమ్ ఆర్చరీ థింగ్ వచ్చేసి అక్కడిక్కడ సేమ్, కాకపోతే ఇక్కడ బొమ్మది ఏదో పెట్టినారు. మనకు అక్కడ మంచిగా ఉండే అనమాట. మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది, క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఇదే అనమాట. దీని మీద ఓన్లీ 2 minutes 2-3 minutes ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు ఒక్కొక్కరికి. దీనికి కూడా క్యూ ఉంది పెద్దగా. సో వ్యూ ఎక్కడైనా అదే సేమ్, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటది. మీరు పీస్ఫుల్ గా ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం పైకి వెళ్ళిపోండి, లేదంటే మీ ఇష్టం, ఇక్కడికి వచ్చినా పర్లేదు.
ఇది వచ్చేసి హారిజాంటల్ రోప్ వాక్ అన్నమాట. దీని పక్కనే రైఫిల్ షూటింగ్ కూడా ఉంది. రైఫిల్ షూటింగ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, పెద్ద క్యూ ఉంది దీనికి. సో ఇది వచ్చేసి స్కై వాక్ అన్నమాట. సో ఈ యాక్టివిటీస్ ఎక్స్ట్రా ఉన్నవి ఇవి చేయాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయండి. ఇది వచ్చేసి జైంట్ స్వింగ్. మనకు అక్కడ ఒక పర్సన్ నుండి పుల్ చేసినారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక మిషన్ ఉంటది అన్నమాట. మిషన్ తోని రోప్ టై చేసి పుల్ చేస్తారు, ఒక ఎక్స్టెంట్ వరకు పుల్. సో చూస్తుంటే ఇది కూడా ఎగ్జైటింగ్ గానే ఉంది. డిఫరెన్సెస్ అయితే చూపించిన కదా, అక్కడిక్కడికి మీరు ట్రై చేయాలనుకుంటే వచ్చేసేయండి. రిమెంబర్ వన్, ఈ స్వింగ్ కి పైన కింద ఎక్కడైనా కూడా సపరేట్ టికెట్ అన్నమాట, ఇంక్లూడెడ్ కాదు. పర్ పర్సన్ 100 రూపీస్. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా క్రేజీ ఉండే 900 కండి. ఇక్కడికి వచ్చేసేయండి. వాయనాడ్ వచ్చినప్పుడు యాక్టివిటీస్ బాగుంటాయి, ఖచ్చితంగా చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి. మన దగ్గర ఎప్పుడు ఉండవు కదా. సో అదనమాట. ఫుల్ తిరిగేసి అలసిపోయినాం భయ్య, ఏం తినలేదు. ఏమన్నా తిందామని చెప్పేసి పక్కన షాప్ లకు వచ్చి ఏముందా అని అడిగినాము. ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, ఎనీథింగ్ అని చెప్పినాడు. సో ఒక బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ అయితే ఆర్డర్ చేసినాము. వేడివేడిగా చేసిస్తున్నాడు, తిందాము. సో అదనమాట, మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాము. ఇంకా ఉంది, వీడియో ఎండ్ వరకు చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన 2 డే వాయనాడ్ ట్రిప్ లో 1 డే అయిపోయింది అనమాట. ఫస్ట్ డే అయిపోయింది. మేమైతే జెట్ స్పీడ్ లో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం రూమ్ కి. రెస్ట్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే ట్రెక్ చేయాలి, క్రేజీ ఉండబోతుంది. సో అందుకని చెప్పేసి జల్దీ వెళ్ళిపోతున్నాము ఎర్లీగా రూమ్ కి. The next day. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు వాయనాడ్ లో మనం వచ్చేసి సెకండ్ డే అన్నమాట. ఈ రోజు అయితే కురుంబలకోట హిల్ టాప్ కవర్ చేసుకోవడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ సన్ రైజ్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ ఉండే, సో ఎర్లీగా అయిపోయింది ఈ రోజు సన్ రైజ్. ఈ రోజు ఇప్పుడు ఆల్రెడీ 6:37 అయిపోతుంది. మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాం. అయినా కూడా 1 అవర్ జర్నీ ఇక్కడ నుంచి కల్పెట్టే నుంచి. మీరైతే వీడియోని ఎంజాయ్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ రూట్ చాలా బాగుండబోతుంది. మనం డీప్ ఫారెస్ట్ లో నుంచి వెళ్ళబోతున్నాము. ఫైనల్ గా మనమైతే కురుంబలకోట వ్యూ పాయింట్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయినాము. పైకి ఒక 2 కిలోమీటర్స్ ఉంటదంట. బైక్ వెళ్తుందా అంటే వెళ్తుంది అని చెప్పినారు. కొంతమంది జీప్ మాట్లాడుకొని వెళ్ళొస్తున్నారు. బట్ మేమైతే స్టంట్ చేస్తున్నాం, బైక్ వేసుకొని వెళ్తున్నాము. చూస్తున్నారుగా రోడ్ ఎట్లుందో, క్రేజీ ఉంది. బట్ 2 కిలోమీటర్స్ అంట. వెళ్ళొచ్చు, మనం వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే లైక్ కొంచెం దూరం వరకు వెళ్ళి వెహికల్ అక్కడ పార్క్ చేసి మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారా రోడ్ బానే ఉంది. మధ్యలో కొంచెం బాగాలేదన్నమాట. లైక్ వాటర్ వల్ల డ్యామేజ్ అయిపోయింది. కొంచెం వర్షాలు ఎక్కువ కదా ఇక్కడ, డ్యామేజ్ అయిపోయింది అనమాట మధ్యలో. ఇట్లాంటి క్రేజీ ఉంటాయి అవి. ఇట్లాంటి లైఫ్ లో చేయాలి ఎప్పుడైనా స్టంట్లు. ఎంజాయ్మెంట్ అంటే ఇదే. మరిగా ఏముంటా చెప్పు. మొత్తం పైకి లీన్ ఉండేసరికి మీకు వీడియోలో అర్థం కావట్లే కానీ చాలా లీన్ ఉందన్నమాట. మన డొక్కు స్కూటీ మొత్తుకుంటుంది, గుంజలేక ఎక్కలేక గిర్రని మొత్తుకుంటుంది అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది పైన.
bike this way. Bike will go. ఒకడు గో అంటుండు, ఒకడు లో అంటుండు. You can go, but it's down is very difficult. ఎంత కిలోమీటర్? Just walk to the yeah, walk will walk. అమ్మో రేపు పార్కింగ్ ఇక్కడ పెడదాం మరి బయటనే. ఏంది నువ్వు కూడా వస్తావు వీడు? నీ పని బాగుంది. చాలా మంది ఆల్రెడీ మార్నింగే వచ్చేసి సన్ రైజ్ చూసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. మనం ఎప్పుడు వస్తున్నామో మనం లేట్ ఏం రాలే భయ్యా. యాక్చువల్ గా కొంచెం టైమింగ్సే కొంచెం ఎర్లీగా ఉన్నాయి. 4-5 కల్లా ఇక్కడ ఉండాలి. అంటే మనం ఊహించుకోండి ఎప్పుడు రావాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు రావాలి చూడండి. మనం ఆల్రెడీ నిన్న మొత్తం జర్నీ చేసి ఉన్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, రెస్ట్ తీసుకోవాలి కదా. అప్పటికి 5కి లేచి రెడీ అయ్యి వచ్చినాము. ఈ పోరాలు గింత లేరు, వీళ్ళు బండి కార్ వేసుకొని వచ్చిర్రు. వీళ్ళు లోకల్ పీపుల్ అనుకుంటా. ఫైనల్లీ వీఆర్ ఆన్ కురుంబలకోట హిల్ టాప్ అన్నమాట. వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుంది. సన్ రైజ్ ఒక్కటి మిస్ అయిపోయినాము. సన్ రైజ్ క్యాప్చర్ చేసి ఉంటే చాలా బాగుండేది. బట్ మనము ఇక్కడ లోకల్ పీపుల్ కాదు, పొద్దున్నే లేచి రావడానికి. నిన్న మస్తు జర్నీ చేసినాము. సో చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుంది. ఇంత కష్టానికి ఈ వర్త్ అన్నమాట. ఇక్కడికి వచ్చినందుకు ఈ వ్యూ అయితే చిన్న కనిపిస్తున్నాయి. ఫీల్డ్స్ అన్ని క్లౌడ్స్ మధ్యలో. కొండ మీద అయితే కొంచెం ఎండగానే ఉంది, బట్ చుట్టూతో మబ్బు ఉంది. చుట్టూ కొండలే ఉన్నాయి, బట్ స్టిల్ కొంచెం క్లౌడీ ఏం కనిపిస్తలేదు. మొత్తం క్లౌడ్స్ లా కలిసిపోయినాయి అన్నమాట. చూస్తున్నారు కదా హిల్ టాప్ మీద ఉన్నాము. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది, కానీ చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినారు అన్నమాట. కొంచెం చూసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ ఇదంతా కూడా ఎక్కడ పడేయకండి, డస్ట్బిన్స్ లో వేయండి కావాలంటే. సో నేచర్ ని కాపాడదాం మనము. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. లొకేషన్ అయితే క్రేజీ ఉంది అనమాట. ఇక్కడికి వచ్చినందుకు ఇంత కష్టపడి వర్త్ ఇదైతే చెప్తున్నా. ఇట్లాంటి లొకేషన్స్ కి రండి అప్పుడప్పుడు. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. బట్ ఎండనే సాగకూడుతుంది కొంచెము. ఒక 1 అవర్ ఉండే వెళ్ళిపోతాము. మేము కూడా ఎక్కువసేపు ఉన్నాము.
సో కురుంబలకోట హిల్ టాప్ అయితే కవర్ చేసేసినాం, అయిపోయింది. కుర్వాదీప్ ఐలాండ్స్ కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎలిఫెంట్స్ అటాక్ చేస్తున్నాయని చెప్పేసి ఆ ప్లేస్ కూడా క్లోజ్ చేసినారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ దాట్. మస్ట్ విజిట్ ప్లేస్ అది. నెక్స్ట్ వచ్చేసి మనము బాణాసుర సాగర్ డ్యామ్ కి అయితే వెళ్తాం అన్నమాట. అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఉండే యాక్టివిటీస్ ఏంటి, ప్లేసెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో వాయనాడ్వి మనవి టోటల్ 3 వీడియోస్ వస్తున్నాయి అనమాట. ఈ వీడియో సెకండ్ వీడియో, నెక్స్ట్ వచ్చేది లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ వీడియో అనమాట. ఆ వీడియోలో ఎగ్జాటిక్ బర్డ్ పార్క్ కి కూడా మనం వెళ్ళబోతున్నాము. సో ఈ వీడియోని ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.